నమస్కారం. మన ఆరోగ్యం కోసం ప్రకృతి మనకిచ్చిన కొన్ని అద్భుతమైన బహుమతుల గురించి మాట్లాడుకుందామా? అందులో చాలా వరకు మన కిచెన్లోనే ఉన్నాయంటే నమ్ముతారా? అవునండి, ఈరోజు మనం మన ప్లేట్లోని శక్తి గురించి, అంటే ఆ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. తరచుగా మనం ఆరోగ్య సమస్యలకి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాం. కానీ అసలు సీక్రెట్ అంతా మన వంటగదిలోనే దాగి ఉందేమో. ఏమంటారు? నిజం చెప్పాలంటే మనం ఊహించిన దానికంటే చాలా దగ్గరలోనే, మనకు అందుబాటులోనే శక్తివంతమైన ఆరోగ్య పరిష్కారాలున్నాయన్నమాట. సరే, ఇంతకీ ఈ సూపర్ ఫుడ్ అంటే ఏంటి అసలు? చాలా సింపుల్ అండి. ఇవి ప్రకృతి మనకిచ్చిన చిన్న చిన్న పవర్ హౌజెస్ అన్నమాట. అంటే పోషకాలు బిట్కం నిండిన సహజమైన ఆహారాలు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మన గుండెని, మెదడుని, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా తయారు చేస్తాయి. సో ఫస్ట్ మన బ్రెయిన్ని షార్ప్గా మార్చే ఆహారాల గురించి మాట్లాడుకుందాం. అంటే మనం తినే ఒక్కో మెతుకు మన ఆలోచన శక్తిని ఎలా పెంచుతుందో చూద్దాం రండి. ఈ లిస్ట్లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా? బ్లూబెర్రీస్. చూడటానికి ఎంత చిన్నగా ఉంటాయో వాటి పవర్ అంత పెద్దది. నిజంగా, ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న వారిలో బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అంతేనా? అబ్బే, అదొక్కటే కాదు, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం, మన గట్ హెల్త్ని సపోర్ట్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలుసా, వీటికి ఒక ముద్దు పేరు కూడా ఉంది. బ్రెయిన్ బెర్రీస్ అని పిలుస్తారు. ఆ పేరు వినగానే వాటి మెయిన్ బెనిఫిట్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది కదూ. గుర్తుపెట్టుకోవడానికి కూడా భలే ఈజీగా ఉంది. మన బ్రెయిన్కి బూస్ట్ ఇచ్చే మరో సూపర్ స్టార్స్ ఎవరంటే నట్స్ అండ్ సీడ్స్. అదేనండి, మన బాదాం, వాల్నట్స్, చియా సీడ్స్ లాంటివి. ఇవి నిజంగా న్యాచురల్ పవర్ రిజర్వ్స్ అన్నమాట. ఇవి ఒంట్లో మంటను తగ్గించి గుండెను కాపాడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాల్నట్స్ మన మెమరీకి పదును పెడతాయి. ఎందుకో తెలుసా? వాటిలో DHA అనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది మన బ్రెయిన్ సెల్స్కి చాలా చాలా అవసరం. మరి వీటిని డైట్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. ప్రతిరోజు జస్ట్ ఒక గుప్పెడు రకరకాల నట్స్ కలిపి తినండి, అంతే. మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతకంటే సులభమైన హెల్దీ హ్యాబిట్ ఉంటుందా చెప్పండి? ఓకే, బ్రెయిన్ పవర్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన బాడీని స్ట్రాంగ్గా మార్చి రోగాల బారిన పడకుండా కాపాడే ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. మన డిఫెన్స్ సిస్టమ్ని లోపల నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఈ సెక్షన్లో మన హీరో ఎవరంటే బ్రోకోలీ. దీన్ని మన బాడీకి ఒక గ్రీన్ షీల్డ్, అంటే ఒక పచ్చ కవచంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో సల్ఫోరాఫేన్ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో ఫైట్ చేస్తుంది. అంతేకాదు, దీనిలో ఉండే ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇంకా మన బోన్స్ని కూడా బలంగా చేస్తుంది. ఒకే దెబ్బకు ఎన్ని ప్రయోజనాలు చూడండి. అయితే ఇక్కడో చిన్న టిప్. బ్రోకోలీలోని పోషకాలన్నీ మనకు పూర్తిగా అందాలంటే దాన్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు. జస్ట్ లైట్గా స్టీమ్ చేస్తే చాలు. అప్పుడు దానిలోని న్యూట్రియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మన బాడీకి డిఫెండర్స్లా పనిచేసే వాటిని ఒకసారి చూసేద్దామా? బ్రొకోలీలో ఉండే సల్ఫరాఫేన్ క్యాన్సర్ని నివారిస్తుంది. స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలోని విటమిన్ A ఇమ్యూనిటీకి బూస్ట్ ఇస్తుంది. ఇక సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ, బత్తాయి లాంటి వాటిలోని విటమిన్ C ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చూసారా, ఒక్కో ఫుడ్కి ఒక్కో సూపర్ పవర్ ఉంది. సరే, ఇప్పటిదాకా చెప్పినవి కొంచెం స్పెషల్ ఫుడ్స్ అనుకుందాం. కానీ ఇప్పుడు మనం రోజు చూసే, మనకు బాగా తెలిసిన కొన్ని ఫుడ్స్లో దాగి ఉన్న సూపర్ పవర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవకాడో. అబ్బా, దీని గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. దీన్నొక గుడ్ ఫ్యాట్ ఫ్రూట్ అంటారు. ఎందుకంటే దీనిలోని మంచి కొవ్వులు మన బాడీలోని చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను కాపాడతాయి. బ్రెయిన్ని షార్ప్గా ఉంచే ఒమేగా 3లు కూడా ఇందులో బోలెడున్నాయి. ఇంకా చెప్పాలంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక వరం లాంటిది. ఎందుకంటే కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది. మీకో ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? పొటాషియం అనగానే మనందరికీ టక్కునేం గుర్తొస్తుంది? అరటిపండు కదా. కానీ ఒక అవకాడోలో ఒక అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుందట. నమ్మలేకపోతున్నాం గదూ. ఇప్పుడు ఒక హెల్తీ డ్రింక్ గురించి మాట్లాడుకుందాం. అదే గ్రీన్ టీ. చాలామంది ఇది బరువు తగ్గడానికి మాత్రమే అనుకుంటారు, కానీ ఇది మన మెటబాలిజంని కూడా స్పీడప్ చేస్తుంది. దీనిలో అసలు స్పెషాలిటీ ఏంటంటే L-థియానిన్ అనే ఒక అద్భుతమైన కాంపౌండ్.
ఇది ఒకేసారి మనసుని కామ్గా ఉంచుతుంటూనే ఫోకస్ని పెంచుతుంది. అద్భుతం కదూ! అండ్ ఇప్పుడు స్వీట్ లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. డార్క్ చాక్లెట్ కూడా ఒక సూపర్ ఫుడ్డే. అవును, విన్నది నిజమే. ఇది మన మూడ్ని ఇన్స్టెంట్గా బాగు చేసి స్ట్రెస్ని తగ్గిస్తుంది. అంతేకాదు, హార్ట్కి, బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఇంకా మన స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఆగండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏ చాక్లెట్ పడితే అది తినేస్తే సరిపోదు. దీని బెనిఫిట్స్ అన్ని మనకు అందాలంటే అందులో కనీసం 70% అంటే 70% కోకో ఉండాలి. సో నెక్స్ట్ టైం కొనేటప్పుడు ప్యాకెట్ మీద ఆ నంబర్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? సరే, ఇప్పటిదాకా బోలెడు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వీటిని మన డైలీ ప్లేట్లోకి ఎలా తీసుకురావాలి? గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ఈ సూపర్ ఫుడ్ జర్నీని స్టార్ట్ చేయడం ఎంత ఈజీనో చూడండి. నంబర్ 1, బ్రేక్ఫాస్ట్లో పెరుగులోనో ఓట్స్లోనో కొన్ని బేరీస్ వేసుకోండి. నంబర్ 2, స్నాక్ టైంలో చిప్స్ ప్యాకెట్ బదులు గుప్పెడు నట్స్ తినండి. నంబర్ 3, రోజుని ఒక గ్లాస్ లెమన్ వాటర్తో స్టార్ట్ చేయండి. ఇక ఫైనల్గా నంబర్ 4, మిల్క్ చాక్లెట్ బదులు ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క టేస్ట్ చేయండి. చూసారా ఎంత సింపులో? సో ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి, తెలివిగా తినండి, బలంగా జీవించండి, సూపర్గా ఉండండి. మనం తినే తిండిలో చేసే చిన్న చిన్న మార్పులే మన లైఫ్లో చాలా పెద్ద పాజిటివ్ మార్పులను తీసుకొస్తాయి. సరే, వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో ఏ సూపర్ ఫుడ్ని మీరు మొదటగా మీ ప్లేట్లోకి చేర్చుకోబోతున్నారు? జస్ట్ ఆలోచించండి. మీ హెల్త్ జర్నీని ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి.